నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పరితపించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. నేడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నాడు అందించిన సంక్షేమ పథకాలను పరిపాలనను గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉన్నారు. నేరుగా బటన్ నొక్కి అక్క చెరువు అకౌంట్లోకి డబ్బులు వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్న మాత్రమే అని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసుకోవాలా. పుట్టాలతో మా మాటలతో మద్దతు పెట్టి సంవత్సరం దగ్గర అవుతా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రశ్నించే వాళ్ళు లేరు. ప్రశ్నిస్తా ఉన్న వాళ్ళు పాలకులయ్యారు. పాలకులయ్యి ముసి నవ్వులు నవ్వుతా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించబడి అడుగుతా ఉన్నా. ఈరోజు 9 నెలల 10 నెలల కాలంలోనే ప్రజలందరూ కూడా మరలా జగనన్న ఉంటే బాగుండు, జగనన్న ఉంటే మనకి తోడుగా ఉండేవాడు, మనకి నేరుగా ఉండేవాడు అని చెప్పేసి ప్రతి ఒక్క అక్క చెల్లి మన సంక్రాంతి పండుగ వస్తాయి. సంక్రాంతికి అందరూ కూడా జగనన్నని తలుచుకునే కుటుంబం అని చెప్పేసి మీ అందరూ కూడా ఈరోజు తెలుసుకోవాలా. సంక్రాంతి పండుగ వస్తే జగనన్న ఆసరా డబ్బులు ఇచ్చేవాడు, అమ్మవారి డబ్బులు ఇచ్చేవాడు. పండుగ బ్రహ్మాండంగా జరిగేది. ఈరోజు పథకాలు లేవు కానీ పండుగ మాత్రం తెగవేస్తున్న పరిస్థితి ఒకసారి గమనించారా? కరెంటు బిల్లులు ఎట్లా మన నడ్డి మీద చూస్తా ఉన్నది మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ కూడా ఒకసారి గమనించమని కోరుకుంటూ 15 సంవత్సరాలు కలుగుపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించమని, మీ బిడ్డల జగనన్నను ఆస్వాదించమని మరలా ఇదే వేదిక నుంచి చెప్తాం. తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను జిల్లా ఉపాధ్యక్షులు కలకొండ రవికుమార్, పట్టణ పార్టీ అధ్యక్షులు చలమాల సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్ కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గద్దం కస్తూరిపై, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శుభ సందర్భంగా మన తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఇన్ఛార్జి గారి సమక్షంలో ఈరోజు మనం పార్టీ జెండా ఆవిష్కరణ, అలాగే మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతంగా చేయడానికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలు, కౌన్సిలర్లు, చైర్మన్లు, అలాగే అన్ని రకాల హోదాల్లో ఉన్న వ్యక్తులు అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఆయన ఆశయాల కోసం మనం ఉన్నాం. ప్రాణం ఉన్నంత వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కోసం పోరాడటానికి మనందరం సిద్ధంగా ఉంటున్నాం. అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మన ఇన్ఛార్జి స్వామిదాస్ గారి ఆశీస్సులతో మనకి పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇచ్చేసిన పెద్దలకు, అట్లానే కౌన్సిలర్లకు, అలానే పంచాయతీ సర్పంచులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మన పార్టీ పెట్టి 15 సంవత్సరాలు వస్తుంది. ఈ పార్టీ మనం 2019-24 వరకు కూడా మనం ప్రభుత్వం అధికారంలో ఉంది. మనం అందరం కూడా నాయకులకి ఎంతోమందికి ఎన్నో పదవులు వచ్చినాయి. ఇంతకుముందు మనకి సామాన్యులకు పదవులు రావడం అనేది అసలు ఎప్పుడూ లేదు. ఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినా ఇంకా వేరే దాంట్లో ఎక్కడా కూడా సామాన్యులు ఎవరు కూడా పదవులు అనుభవించిన పరిస్థితి లేదు. మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న వ్యక్తులు కూడా పదవులు వచ్చినాయి. అందుట్లో మేము కొత్తగా యూత్గా వచ్చి మేము ఎమ్మటనే ఎన్నో పదవులు అనుభవించాము. ఈ పార్టీని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో స్థాపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి
ఆ రోజున్న పరిస్థితులు ఏంటి, మరి ముఖ్యంగా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన పరిణామాలు, దానికి యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన కుచితాలకి తలగ్గకుండా తన వ్యక్తిత్వాన్ని చాటుకోవటానికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధించడం కోసం ఏర్పాటు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆనాటి నుండి పోరుబాటలోనే పోరాటంతోనే ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావటం, అంతకుముందు ప్రతిపక్షంలో ఉండటం, గుడివాడ కంకిపాడు రహదారి సమస్య ప్రజల భావోద్వేగంగా మారిందని అసెంబ్లీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ఈ రహదారిలో 4 ఏళ్లలో 75 ప్రమాదాలు జరిగి 15 మంది మరణించగా సుమారు 60 మంది గాయపడ్డారని తెలియజేశారు. అధ్వాన స్థితిలో ఉన్న ఈ రోడ్డుకి రిటర్నింగ్ వాల్ కట్టి శాశ్వత పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తులపై ఆర్ఎన్పీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పందించారు. తరతరాలుగా తీరిన ఆశలు, పడ్డ కష్టాలు ఎమోషన్స్ కింద తయారవుతాయి అధ్యక్ష. గుడివాడలో ప్రధానంగా ఉన్న ఎమోషన్స్ గుడివాడ బస్ స్టాండ్ ఒకటైతే, రెండోది గుడివాడ కంకిపాడు రోడ్డు అధ్యక్ష. ఈ రోడ్డు ద్వారా అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అధ్యక్ష. గుడివాడ కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గం నుంచి నందమూరు, మానికొండ, అలాగే పామరు నియోజకవర్గం నుంచి వెండ్రపేగడ, పేదపార్పూడి, ఇలాగే పెనమలూరు, ఈ అన్ని మార్గాల ద్వారా, ఈ అన్ని నియోజకవర్గాల ద్వారా ఈ మార్గం ప్రయాణం చేస్తూ ఉంటది. ఇది అత్యంత దమనీయమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. కొన్ని తరాల నుంచి అలాగే ఉంది. 2 పక్కల కాలువలు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు రోడ్డు కుంగిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి అధ్యక్ష. ఇది ఇంతవరకే కాకుండా అసలు గుడివాడ వరకే కాకుండా కైకలూరు కానీ, భీమవరం కానీ, ఇంకా కొన్ని పెడల్లో కూడా కొన్ని గ్రామాలు కానీ ప్రధానమైన రహదారి ఇటు నుంచే ఈ రోడ్డే వాడతారు అధ్యక్ష. ఆర్టీసీ బస్సులు అయితే కనుక అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇలా మనం రోజు నిత్యం చూస్తూనే ఉంటాం అధ్యక్ష. కాలువలో పడిపోయిన ఆర్టీసీ బస్సు ఏదో ఒకటి అన్నట్లు. ఈ గత 4 ఏళ్లలోనే 75 పైగా యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 15 మంది పైగా చనిపోయారు. ఇంకా బాగా హత్య అయిన వాళ్ళు అయితే కనుక కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు అయితే ఇలాగే వచ్చేస్తున్న అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ ఎమోషన్ అధ్యక్ష. మీరు దయచేసి బెల్లు కొట్టకండి, ఒకే ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తాను. దీనికి ఆ రివిట్మెంట్ కట్టి, రిటైనింగ్ వాల్స్ కట్టి ఈ రోడ్డుని మనం చాలాసార్లు ప్రామిస్ చేస్తున్నాం అధ్యక్ష. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రామిస్ చేస్తున్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకుని దగ్గర 80 కోట్ల దాకా ఖర్చు అవుద్దనేది చాలా కష్టమైన భారమైన పని అయినా కానీ దీన్ని ఎలా చేయాలనేది దయచేసి మీ ద్వారా ఆర్ఎన్బి మినిస్టర్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాను. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే సభ్యులు అడిగారో గౌరవ సభ్యులు రాము గారు, ఈ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద CRIF కింద 16 కోట్లతో గుడివాడ కంకిపాడు రోడ్డును 00 నుంచి 4 కిలోమీటర్ వెడల్పు చేసి మరియు దాన్ని డెవలప్మెంట్ చేయడము ఏప్రిల్ 24 లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తున్నారని గుడివాడ వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు, ఎంవి నారాయణరెడ్డి, మాదాసు వెంకటలక్ష్మి, పాలేటి చంటి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ 2009లో ప్రీతమ నాయకులు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించటం, ఆయన మరణాన్ని తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మరణించటం జరిగింది. ఎవరైతే తన తండ్రి మరణ
వార్తను విని చనిపోయారో వారిని అందరినీ కూడా ఓదార్పు యాత్రతో పలకరించి వారికి మనోధైర్యం నింపాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలు లేదు అని చెప్పి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మరి ఆదేశాలని, ఒకవైపు ఆదేశాలను పాటించాలా, లేదు పేద ప్రజల కోసం, నా తండ్రి కోసం ప్రాణాలు ఇచ్చిన వారిని ఆదుకోవాలా అనే ఆలోచనతో నాకు పదవి ఎక్కర్లా, ఏది ఎక్కర్లా, నా తండ్రి కోసం ఎవరైతే మరణించారో, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యోగక్షేమాలు కలుపుకోవాల్సిన బాధ్యత కుమారుడుగా నాకుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సరిగ్గా 15 సంవత్సరాల క్రితం ఇదే రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పేద ప్రజల పార్టీగా, పేదల సంక్షేమమే వారి జయంగా, ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం పేద ప్రజలకు అందరికీ వర్తించాలి, వారందరికీ ఫ్రీగా లభించాలనే ఉద్దేశంతో విద్యని, వైద్యాన్ని అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని పేద ప్రజలకు అందించడం జరిగింది. మళ్ళా ఈరోజు కూడా మరి చూసినట్టయితే ఈ రోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారిచ్చినటువంటి హామీలను పక్కకు తొక్కి, తొంగలో తొక్కి కేవలం ఆవిర్భవించి 15వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ కూడా, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న పథకాలన్నీ తీసేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా విద్యా వైద్యం గురించి జగన్ గారు చేసిన మొక్క అనేది నాటారు. బాగా పూలు వచ్చే టైంలో దానికి నీరు అనేది పోయికోకుండా ఎండబెడుతున్నారు. ఎందుకంటే పిల్లలకి చదువు ముఖ్యం. అలాగే మాకేదొచ్చినా సరే వైఎస్ఆర్ పార్టీ ఆరోగ్యశ్రీ ఉంది అని చెప్పి, వైఎస్ఆర్ పార్టీ అండగా ఉందని చెప్పి భరోసాతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది తీస్తారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కూడా ఆపేస్తామని చెప్పి మన ప్రకటన కూడా ఇచ్చారు. అలాగే పిల్లలకు కూడా చదువులకి ఎటువంటి సహాయాలు చేయకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటివన్నీ కాకుండా ముఖ్యంగా పేదల పట్ల చాలా జాగ్రత్తగా వహించి ప్రభుత్వ పథకాలన్నీ మళ్ళీ చేరవేయాలని మా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది అందరికీ కూడా తెలుసుకొని మళ్ళీ మా ప్రభుత్వం త్వరలోనే ఏర్పడుతుందని చెప్పి నమ్మకం మాకు బాగా ఉంది. ఇప్పటికైనా సరే నాయకులందరూ కూడా ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులకి రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రెసిడెంట్ టిఎన్ రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకి అవగాహన సదస్సు నిర్వహించారు. వారి డెవలప్మెంట్ కోసం విద్యార్థుల్లోని బలహీనతలు, వారికున్న డౌట్స్ జీవితంలో ఉన్నత స్థానాలకి చేరుకోవడానికి ఉపయోగపడే విధంగా వారు ఏ విధంగా ప్లానింగ్ ఉండాలి, నెక్స్ట్ కెరీర్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, సక్సెస్ఫుల్ గా పురోగతి చెందడానికి సలహాలు, సూచనలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 15 సంవత్సరాల అనుభవం ఉన్న హైదరాబాద్ నివాసి ప్రముఖ అమేజ్ కెరియర్ కౌన్సిలర్ గైడెన్ ఏపూరి శ్రీనివాస్ తో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ చిట్టూరి రవీంద్ర, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇట్లా కోఆపరేట్ చేసుకుంటూ ఉండే విధంగా ఇది రెండో కార్యక్రమం కాలేజీలో చేస్తున్నది. నా పేరు రాజశేఖర్, టిఎన్ రాజశేఖర్. ఎప్పుడుతుందో రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రెసిడెంట్. రోటరీ గురించి రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజీలో కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేటువంటి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2 సెషన్స్ గా జరుగుతుంది. ఇక్కడ ఉదయం మేము సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డిగ్రీ పిల్లలకి కెరీర్ గైడెన్స్ ఉంటుంది. మధ్యాహ్నం 1:30 నుంచి 3:30 వరకు ఫస్ట్ ఇయర్ డిగ్రీ పిల్లలకి కెరీర్ గైడెన్స్ అనేటువంటి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక్కడ గుడివాడ రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది గుడివాడలో. వాటిల్లో భాగంగా విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం, దానికి సహకరించినటువంటి మా కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ డాక్టర్ ఏపూరి శ్రీనివాస్ గారికి రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరూ కూడా చక్కగా శ్రీనివాస్ గారి
తో మాట్లాడి ఆయన్ని ప్రశ్నలు అడిగి కెరీర్ లో ఏ రకంగా డెవలప్ అవ్వాలి అనేది తెలుసుకుని ముందుకు వెళ్ళాలని వాళ్ళకి తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి మంచి శ్రీ రొటేరియన్ టిఎన్ రాజశేఖర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులందరికీ కూడా కెరీర్ గైడెన్స్ మరియు కౌన్సిలింగ్, వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తులో ఎలాంటి దారిలో వెళ్తే బాగుంటుంది, ఏ పరిస్థితులు ఎదురవుతాయి, ఒకవేళ ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఇంటర్వ్యూకి సంబంధించిన విషయాలు అవ్వచ్చు, తర్వాత వాళ్ళు లైఫ్ లో ఎలాంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కెరీర్ గైడెన్స్ డాక్టర్ ఏపూరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొనుక్కున్నటువంటి రోటరీ క్లబ్ కి ధన్యవాదాలు. ఈ కౌన్సిలింగ్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరూ కూడా వాళ్ళు డిగ్రీ అయిపోయినాటికి అసలు ఇందులో సెటిల్ అవ్వాలంటే ఎలా సెటిల్ అవ్వాలి అంటే అందరికీ లక్ష్యాలు ఉన్నాయి, కానీ ఆ లక్ష్యం దిశగా పయనించే మార్గాల్ని ఒక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాళ్ళల్లో ఉన్నటువంటి బలాలేంటి బలహీనతలేంటి వాళ్ళు తెలుసుకునేలా చేసి వారి యొక్క బలాలకి సరిపడేటువంటి ఎట్లాంటి మంచి అవకాశాలు ఉన్నాయి, దాన్ని వాళ్ళు ఎలాగా సద్వినియోగం చేసుకోవచ్చు అనే దాని మీద ముఖ్యంగా ఈ సెషన్ ఏంటంటే విద్యార్థులు ప్రశ్నలు, ఆ ప్రశ్నలకి కృష్ణా జిల్లా నందివాడ మండలం వెన్ననపూడి గ్రామంలో 3 రోజులుగా జరుగుతున్న ప్రసిద్ధిగాంచిన లూర్తుమాత ఉత్సవాలలో స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, చర్చి పెద్దలు ఎమ్మెల్యే రాముని సత్కరించారు. ఆర్సీఎం ఫాదర్లు, క్రైస్తవ మత గురువులు ఎమ్మెల్యే రాముకి ఆశీర్వాద ప్రార్థనలు అందజేశారు. శరీరం నెలకొట్టుకోవాలంటే శరీరంలో కిడ్నీ, లివరు, అలాగే లంగ్స్ ప్రాబ్లం, అనారోగ్యం ఎక్కువైపోయింది తాగటం వల్ల, ఇళ్ళ బలహీనమైపోయింది తాగటం వల్ల అనేది తొందరగా ఏ సమస్య అయితే ఏ సమస్యలో ఆహ్వానిస్తున్నాం. మరి ఎంతో మంది అందరూ కూడా దీవించి మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా సారు ఏదైతే అనుకున్నారో అవన్నీ నెరవేరే బాధ్యత ధరించండి ప్రభా. నీ హస్తం ఎప్పుడు కూడా నీ నాయకుడికి తోడుగా ఉంచండి ప్రభా. ఉత్సవాలకి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తల్లి దయా మనం అనుకున్నట్టుగానే గత 2 సార్లు వస్తా ఉన్నాను, ఇది 3వసారి ఇక్కడికి రావడం. సో ఈ గ్రామం కానీ లూర్దు మాత దయ కానీ మన మీద మెండుగా ఉన్నాయి. ఈసారి అది ప్రభావం చక్కగా చూపించిందంటే మాత యొక్క మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు మీరే అందరూ చూశారు. ఇప్పుడే మళ్ళీ మనం ప్రతి ఒక్క విషయంలోనూ బాగుపడే టైం వచ్చింది. మీ అందరితో పాటు ఉంటానని చెప్పి వచ్చే సంవత్సరం వచ్చే లూర్తుమాత ఉత్సవాల్లోపు మనకి రోడ్లు కానీ మీకు కావాల్సిన మిగతాన్ని కూడా చాలా వరకు కంప్లీట్ చేసుకోగలుగుతామని చెప్పేసి అందుకోసం ఆ తల్లి దైవం నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒకసారి మీకు ఎప్పుడు ఒకటే చెప్తాను, నా కోసం అలాగే నా కుటుంబం కోసం, అమెరికాలో ఉన్న నా కుటుంబం కోసం మీ అనుదిన ప్రాంతంలో మమ్మల్ని పెట్టుకొని మనం గురువాడలో ఒక అద్భుతమైన రీతిలో అందరం కలిసి ముందుకు సాగి అభివృద్ధి చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.